గుడ్ మార్నింగ్ ఫ్రమ్ డర్బన్ సౌత్ ఆఫ్రికా నుంచి. నమస్తే బాగున్నారా? అందరూ బాగున్నారు. సో ఇప్పుడు మనం ఈ పౌలాతో కలిపి మనం ఈ డర్బన్ అందాలను అయితే చూడబోతున్నాం. ఇక్కడ ఈ డర్బన్లో మినీ ఇండియా అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే డర్బను 50% నల్లవాళ్ళు అయితే 30% భారతీయులు. ఎప్పుడు భారతీయులు? 250 ఏళ్ళ క్రితం మా బ్రిటిషర్లు తీసుకొచ్చిన భారతీయులు వాళ్ళని సాయి పీపుల్ అంటారు, అంటే సౌత్ ఆఫ్రికా ఇండియన్స్ అని చెప్పి. ఆ తర్వాత మిగతా 20% తెల్లవాళ్ళు అనమాట. చాలా బాగుంటుంది. ఇది ప్రమాదకరమైన, ప్రపంచంలోనే ప్రమాదకరమైన సిటీస్లో ఇది 6వ స్థానంలో ఉంది. సో ఇప్పుడు మనం ఒషాక వరల్డ్ అని చెప్పి మెరైన్ వరల్డ్లో ఉన్నాము. రోజంతా తిరగచ్చు అనమాట. తెల్లార్లు తిరిగే ప్రదేశం చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో పొద్దున్న వచ్చేస్తే రాత్రి వరకు తిరగచ్చు. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి. లైక్ కొట్టాక పూర్తిగా వీడియో చూడండి, చాలా బాగుంటాయి. ఓకే, సో టికెట్లు అయితే తీసేసుకున్నాము. మనిషికి 1000 రూపాయలు అనమాట, ఇద్దరికి 2000. చాలా బాగుంటుంది. అదిగోండి ఒషాక మెరైన్ వరల్డ్, చాలా పెద్దది. సో ఇక్కడ మీరు చూసుకుంటే డాల్ఫిన్ షో అవుతుంది, చూసుకోవచ్చు. చాలా పెద్ద డాల్ఫిన్ షో అనమాట. లోపలికి వెళ్ళి చూద్దాం. స్కూల్ పిల్లలే ఉన్నారండి అందరూ, ఏదో స్కూల్ అనుకుంటా. వెళ్దాం రండి, బాగుంది. అది కానీ చూడండి ఎంత పెద్ద ఉన్నారు, భలే ఉన్నది. స్కూల్ పిల్లలు. ఇదేంటంటే యాక్చువల్గా పాత పాడుబడిపోయిన షిప్ని తీసుకొచ్చి దాన్ని అక్వేరియం కింద చేశారనమాట, టూరిస్టిక్ ప్లేస్ కింద. నిజంగా బాగుంది ఐడియా, బాగుంది. ఇప్పుడు వరకును చాలా బాగుంది, చూసుకోవచ్చు. పెద్దది, చాలా పెద్దది. వరల్డ్ అంతా తెల్లార్లు తిరగచ్చు. చూడండి, ఇదంతా షిప్ లోపల అనమాట. ఇదంతా షిప్ లోపల ఇలా సెట్ చేశారు. చూసారా ఎంత ఉన్నాయో, ఎన్ని చేపలు ఉన్నాయో. వావ్ కదా, సూపర్. డోరీస్. సో చేపల్ని మనం చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీలో ఎంతమందికి ఎక్వేరియం ఉంది? నాకు చిన్నప్పుడు ఎక్వేరియం ఉండేది. చేపలు కొనుక్కొని తెచ్చుకునేవాడిని వచ్చిన పాకెట్ మనీతో, 5 రూపాయలు 10 రూపాయలతో. భలే ఉన్నది. షార్క్ నీ పళ్ళు చూపించు. అదిగో షార్క్ పళ్ళు. వెరీ గుడ్. చాలా బాగుందండి ఇప్పుడు వరకు. చాలా మొత్తం ఎక్వేరియం అంతా. ఇంకో ప్లేస్కి వెళ్దామండి. సూపర్ ఎక్వేరియం, అది అదిరిపోయింది. ఎక్కడికి వచ్చాము అమ్మాయి? విక్టోరియా మార్కెట్ అండి. చరిత్ర కలిగిన మార్కెట్. అంటే మీరు చూస్తున్నారు కదా, 1910లో నిర్మించారు. ఏది 200 ఏళ్ల క్రితం మన బ్రిటిషర్లు భారతీయులను తీసుకొచ్చారని కదా, వాళ్ళందరూ నిర్మించుకున్న మార్కెట్ ఇదనమాట. లోపల పేదవాళ్ళకి సంబంధించి పేదవాళ్ళ మార్కెట్ అనే చెప్పాలి విక్టోరియా మార్కెట్ అంటే. లోపల మొత్తం ఇండియా సామాలు, ఇండియా దుకాణంతో పాటు ఆఫ్రికా మిక్స్. ఇండియా ఆఫ్రికా 2 మిక్స్ లోపల ఉంటుంది. చాలా బాగుంటుంది, వెళ్ళి చూద్దాం. ఓకే సార్. €1 మార్కెట్ అండి, అంటే 80 రూపాయలు. ఏ బట్టలైనా 80 రూపాయలు. ఇదిగోండి ఇక్కడ అమ్ముకుంటున్నారు, చూసారా. మొత్తం అంతా చవక, అంటే సెకండ్ హ్యాండ్ బట్టలు అన్ని తెచ్చినవి విదేశాల నుంచి. సో మేడం, యు ఆర్ born here, right? Born here in South Africa, Your third generation. ancestors and everyone here, right? Yes. You see, the great grandparents came over 150 years ago on a ship. They came to South Africa as indentured laborers. Okay. Your name is? Sanusha. Tanusha. Yeah. So you are a devoter of Puttaparthi Sai Baba? Yes. So how many times you visit Puttaparthi? More than 25 times. Wow. This is your shop, right? Yes. Hindu shop. చాలా బాగుందండి. అవి షో ఇది చాలా బాగుందండి. మొత్తం అన్ని రకాల ఇండియన్ ఐటమ్స్తోని, కారం చెప్పాను కదా, కారం మసాలాతోని మొత్తం. దేవుళ్ళు చూడండి ఎన్ని మంది దేవుళ్ళు ఉన్నారు. పుట్టపర్తి సాయిబాబా ఆ డివోటర్ అంట. ఇప్పటికీ పుట్టపర్తి ఒక 20 సార్లు వెళ్ళారు. చెప్పాను కదా, 200 సంవత్సరాల క్రితం షిప్లో భారతీయులను తీసుకొచ్చారని చెప్పి. సో వాళ్ళు మసాలాలు అన్నీ ఉన్నాయి మేడం గారి దగ్గర, అన్నీ మీరు చూసుకోవచ్చు. చూడండి, పుట్టపర్తి సాయిబాబా గారిదే మొత్తం అంతా ఈ షాపు. ఆయన పేరు మీద ఉంది. ఇదిగోండి చూడొచ్చు. ఇదిగోండి మేడం గారి పేరు. బాగుంది మార్కెట్ అయితే, చాలా బాగుంది. మీరు చూసుకుంటే ఇక్కడ తిని కూడా పుట్టపర్తి సాయిబాబా డివోటర్ అనమాట. వీళ్ళ షాప్ కూడా చూడండి, పూసలు గాజులు. మేడం గారు నమస్తే. తిని కూడా చూస్తా. హౌ మచ్? 60 అంటే 6 5 300 రూపాయలు. బా సవక. ఏది
చవక కొనుక్కో అమ్మ తల్లి, కొనుక్కో తల్లి. 2 తీసుకో, బాగున్నాయి, చాలా బాగుంది. ఇది తీసుకో. చూసారా ఎన్ని ఉన్నాయో. మొత్తం మీట్ మార్కెట్ ఇదంతా. కాళ్ళు అది. తలకాయ మాంసం ప్రియులు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. ఎక్కడికి వచ్చామమ్మాయి? విల్సన్ వ్రాప్ అండి. ఇదేంటంటే మీకు ఫ్రెష్ సీ ఫుడ్, బోట్లు వెళ్ళడానికి తిరగడానికి బాగుంటుంది. అంటే మొత్తం సీ ఫుడ్ సెక్షన్ అనమాట, బాగుంటుంది. చూపిస్తాను మీకు. చాలా చిన్న చిన్న బోట్లు ఉన్నాయండి. తెల్లలు ఏంటంటే సముద్రం మధ్యకి వెళ్ళి ఫ్రెష్గా చేపలు పట్టుకొని రోజంతా శని ఆదివారాలు ఇక్కడికి వస్తారనమాట. చూసుకోవచ్చు. మనం కూడా కావాలంటే రెంట్కి తీసుకొని బోట్లు చేపల వేటకి వెళ్ళాలన్నమాట. ఇదిగోండి రకరకాల చేపలు పట్టుకొని ఫ్రెష్గా అమ్ముతారు. బాగుంది. మొత్తం ఇదంతా ఫ్రెష్ సీ ఫుడ్ అయితే ఇక్కడ దొరుకుతుంది. పిల్లలు బాగుంది. పిల్లలంతా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ బాగాన. సో ఇప్పుడు హరే కృష్ణ టెంపుల్కి వచ్చామండి. ఆఫ్రికా ఇస్కాన్ టెంపుల్లో ఇది పెద్దదని అంటారు. ఇక్కడ గుడి లోపల చాలా బాగుంటుంది. అదే చేత్తో రెస్టారెంట్లో ఫుడ్, వెజిటేరియన్ రెస్టారెంట్ చాలా బాగుంటుంది. చూపిస్తాను రండి. చూడండి ఎంత బాగుంటుందో గోవింద హరే కృష్ణ టెంపుల్. మీకు లోపల చూపిస్తాను. ఇంటీరియర్ చాలా బాగుంటుంది. రండి రండి రండి. ఆల్రెడీ భజన్ స్టార్ట్ అవుతుంది. అదిగో ఎంత బాగుందో. హరే కృష్ణ హరే కృష్ణ ఎంత బాగుందో చూడండి. బాగుంది, చాలా బాగుంది చూడండి. కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. సో మీరు చూసుకుంటే టెంపుల్ ప్రాంగణం కూడా చాలా పెద్దదండి, చాలా విశాలంగా ఉంటుంది. అండ్ మీకు రెస్టారెంట్ కూడా ఉంది, గోవిందా రెస్టారెంట్. దానికోసమే వచ్చాం. రండి తిందాం. ఇదిగోండి రెస్టారెంట్ చుట్టూ కోనేరు మధ్యన కట్టారు. ఎన్ని రకాల చేపలు ఉన్నాయి చూసారా, రంగురంగుల చేపలు. అదిగో ఎన్ని చేపలు, అబ్బో ఎన్ని చేపలు. అదిగోండి మన రెస్టారెంట్ గోవిందా రాధా గోవిందా రెస్టారెంట్. వెళ్ళిపోదాం రండి. చూసుకుంటే రూమ్స్ ఉన్నాయి, మీరు ఇక్కడ రూమ్స్లో ఉండొచ్చు. అండ్ వెజిటేరియన్ పూర్తిగా గోవిందా రెస్టారెంట్ అన్నందుకు పూర్తిగా బఫే ఫుడ్డు, తర్వాత జిలేబీలు, జాంగిరీలు, మనకి అన్ని రకాల స్వీట్స్ ఉన్నాయి. ఇదిగోండి చూస్తున్నారు కదా, రూమ్స్ అకామిడేషన్ ఎవరైనా వస్తే ఉండొచ్చు తక్కువలోని. ఫుడ్ బాగుంది, వెళ్ళి తిందాం రండి. సో చూస్తున్నారు కదా, థాలీ, తర్వాత ఫలూదా ఇస్తున్నారు. మనకి అన్ని రకాల కర్రీలు, పులిహోర, సమోసా, రోటీ ఇస్తున్నారు. ప్రసాదం కూడా ఇచ్చారు. చూస్తావా, బాగుంది. తినేసి కడుపు నిండా తినేసి ఇంకా తిరిగేద్దాం. బాగుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. సో ఇప్పుడు మీరు మినీ టౌన్ అనే ప్లేస్లో ఉన్నారు. మినీ టౌన్ అంటే ఇప్పుడు ఎంత ఈ డర్బన్ సిటీ అంతా కలిపి మీకు అంటే రిప్లికా పెట్టారనమాట, మొత్తం అంతా బొమ్మల టైప్లోని. సో ఇది చూస్తే మీకు అర్థమవుతుంది ఈ సిటీ ఎలా ఉందో. చూపిస్తాను రండి. సో ఇది రబ్బీ స్టేడియము, అది లైట్ హౌస్. మనం వెళ్తాం. ఇప్పుడు మీకు ఒక సస్పెన్స్ చూడండి. రైలు వస్తుంది. ఏది ఎక్కడ రైలు ఎందుకు వస్తుంది అంటే వస్తుంది. అదిగో చిక్ 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 ఆగండి 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 ఆగండి. బాగుందా, బలి పెట్టారు. ఇలా వైజాగ్ని కూడా మొత్తం అంతా కలిపి ఒకటి సెట్ చేస్తే బాగుంది. ఎక్కువ అక్కర్లేదు, జస్ట్ 400 గజాల్లో చేసేయచ్చు. బాగుంది, ఐడియా బాగుంది. చూడండి, హిందూ టెంపుల్, మసీదు, చర్చు, హాస్పిటల్. బాగుందా, నో టచ్ విని ఫైన్ వేసేస్తారు. బాగుంది ఇదేదో. సో చూడండి, ఇది ఏంటంటే మీకు ఇది బ్రిడ్జు, బస్సులు ట్రైన్లు వెళ్ళే బ్రిడ్జు. బాగుందా, చాలా బాగుంది. ఇది ఎయిర్పోర్ట్ అనమాట, ఎయిర్పోర్ట్, సౌత్ ఆఫ్రికా ఎయిర్పోర్ట్. బాగుంది. అదేంచి షిప్పింగ్ పోర్టు. అమ్మాయి ఇప్పుడు ఎక్కడికి వచ్చా? ఫుట్బాల్ స్టేడియం అండి. ఇది ఫిఫా వరల్డ్ కప్ 2010 అయ్యేటప్పుడు సామియామున వాకా వాకా ఆ పాట, షకీరా పాట ఉంది కదా. సో అప్పుడు సౌత్ ఆఫ్రికా గవర్నమెంట్ కట్టిన స్టేడియం అనమాట. మోసా మబాదా స్టేడియము. లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను, మీకు బాగా నచ్చుతుంది. డ్రోన్ కూడా ఎగరేస్తాను, ఇంకా బాగుంటుంది. ఓకే. సో టికెట్స్ తీసేసుకున్నాను. ఇద్దరికి కలిపి 600 రూపాయలు, అంటే మనిషికి 300 రూపాయలు. డ్రోను ఎగరేయడానికి ట్రై చేసాం, లాక్ వేసారనమాట. యాక్చువల్గా పైన బంగీ జంపు, ఆ తర్వాత పైన అన్నీ ఎక్కడానికి ఉంటాయి. వర్క్ ఏదో అవుతుంది లేదని అన్నారు, కానీ టూర్ ఒకటే ఉంది. డ్రోను మరి కష్టం, కానీ కొంచెం దూరం వెళ్ళాక వెళ్ళి ట్రై చేద్దాం. నేనైతే వదిలేను, ట్రై చేద్దాం. ఎక్కడైతే లాక్ అయిపోయింది. 85,000 కెపాసిటీ స్టేడియంకి వచ్చాము. 2010 ఫైనల్ కప్ ఎవరైనా గుర్తుంటే స్పెయిన్ నెదర్లాండ్స్, స్పెయిన్ విన్ అయిన మ్యాచ్ స్టేడియం ఇదే.
మామూలు కాదు, ఫిఫా వరల్డ్ కప్ అప్పుడు కట్టింది సౌత్ ఆఫ్రికా గవర్నమెంట్. ఇదిగోండి, ఎంత పెద్దదుందో చూడండి, ఎంత పెద్దది, అయ్యమ్మ ఎంత పెద్దది ఉందో చూడండి. బాగుందా? సూపర్ ఉంది కదా. సో ఆయన మా టూర్ గైడ్ అనమాట, పాపకు ఫోటోలు తీస్తున్నాడు. పిచ్చి చూడండి ఎంత బాగుందో, సూపర్ ఉంది నిజంగానే. మొత్తం హైలైట్. స్టేడియం కెపాసిటీ పెద్దది, చిన్న స్టేడియం కెపాసిటీ ఏదో కాదు. అండ్ పైన ఉంది కదా, ఆ పైన జంపింగ్ ఉంటుంది యాక్చువల్గా, బంగీ జంప్ అక్కడి నుంచి దూకాలి, కానీ ఇది ఆపేశారు. అండ్ పైన లిఫ్ట్ కారు కూడా ఉంటుంది, అది కూడా ఆపేశారు. బాగుంది. మ్యాచ్ అయితే వినాలి కానీ హైలైట్ ఉంటుంది కదా. మ్యాచ్ అయితే కనుక ఇక్కడ వా, కానీ క్రికెట్ అవ్వదు, ఎందుకంటే ఇది గుడ్డులాగా ఉంది, క్రికెట్ అవ్వదు. 4 చాలా ఈజీ కొట్టేస్తారు, మన కవర్ డ్రైవ్లు కొట్టేస్తారు కోహ్లీని, సచిన్. ఇక్కడైతే కనుక చాలా చిన్నదిలా ఉంది, ఫుట్బాల్కే ఇది, క్రికెట్కి అవ్వదు. సో ఇది ఇక్కడ ప్రెసిడెన్షియల్ స్వీటు, ఒబామా, ట్రంప్ అలాంటి వాళ్ళు వచ్చి చూసే ప్లేస్ అనమాట. ఇదే ఎక్స్పెన్సివ్, ఇంకెంతకన్నా కాదు. అందరు ప్లేయర్లు దగ్గర నుంచి కనబడతారు, అంత మొత్తం అంతా లగ్జరీ ఫుడ్. అబ్బో మామూలు వ్యూ చూపిస్తారు, మీకు అర్థమవుతుంది. వ్యూ చూస్తే అంటే ఎక్కువ మంది ఏమి ఉండరు కదా వివిఐపీలు, మీరు సెలబ్రిటీలు కట్టా చూడొచ్చు. ఇదిగోండి వ్యూ చూడండి, ఓ ఎంత బాగుందో చూడండి, సూపర్ కదా. అంత వ్యూ నీట్గా కనబడుతుంది, ఆ వ్యూ అంతా. అందరు సెలబ్రిటీలు మనం చూడొచ్చు ఇక్కడ ఉంటే. బాగుంది, చాలా బాగుంది నిజంగా. బాగుందా స్టేడియము? డ్రోన్ ఎగిరితే బాగుంది, లొకేషన్ ఇంకా బాగా చూపిద్దాను పైనుంచి. మనం క్రికెట్ చేంజింగ్ రూమ్ చూసాం కదా, ఫుట్బాల్ చేంజింగ్ రూమ్ అనమాట. వాళ్ళ టీషర్ట్లు, వాళ్ళ లాక్ వేసేసుకొని ఏ ప్లేయర్ ఆ ప్లేయర్, మొత్తం ప్లేయర్స్ అందరికీ రకరకాల టీషర్ట్లు ఉన్నాయి. వచ్చిన జెర్సీలు తీసుకొని అన్ని జపాన్, అన్ని దేశాల వాళ్ళు ఫుట్బాల్ టీంలు, స్పెయిన్, మన ఇండియా కూడా ఉంటే బాగుంది ఫిఫాలోని. క్రికెట్ లాగా మన పవర్ సత్తా ఏదో చూపిద్దాం. ఫుట్బాల్ టీంలో భారతీయులు ఉండాలని ఎంతమంది కోరుకుంటున్నారు చెప్పండి, మనస్ఫూర్తిగా నిజంగా ఉంటే బా. మెన్ అండ్ బ్లూ లాగా, మెన్ అండ్ బ్లూ ఇన్ ఫుట్బాల్ ఎలా ఉన్నో ఏటో. బాగుందండి, భలే ఉంది నిజంగా స్టేడియము, హైలైట్ నిజంగా. ఎంత బాగుంది, కింద నుంచి పిచ్ మీద నుంచి చూపిస్తున్నాను, చాలా బాగుంది. మీకు నచ్చిందని అనుకుంటాను, ఐ హోప్. సూపర్, లెట్స్ గో, వెళ్ళిపోదాం. ఇంకో ప్రదేశానికి వెళ్దాం రండి, ఇంకో ప్రదేశానికి వెళ్దాం. ఏమంటున్నావు? ఎండగా ఉంది. సో ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే గోల్డెన్ మైల్ అని చెప్పి ఒక 5 మైల్స్ అని దగ్గర ఒక 6-7 కిలోమీటర్లు అలాగ ఉంటుంది. బాగా అభివృద్ధి చేసి వాకింగ్కి, జాకింగ్కి ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ పెట్టారు. సముద్రాన్ని చూసుకుంటూ ఇక్కడ నడిస్తే మనసు బా అద్భుతంగా ఉంటుంది. చూపిస్తాను మీకు. బీచ్ ఎదురుగా ఈ ఇల్లులు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి, సూపర్. చూసుకుంటే బీచ్ చాలా అద్భుతంగా ఉందండి. కాకపోతే అక్రమ వలసదారులు, ఇమిగ్రెంట్స్ వల్ల బీచ్ అంతా నాశనం చేస్తారు. వచ్చలు పోసేసి, బాత్రూమ్లు వెళ్ళేసి, చెత్త పోసేసి, పోలీసులు అలా వస్తూనే ఉన్నారు, పారిపోతూనే ఉన్నారు ఎక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి. కానీ బీచ్ మటుకు అద్భుతం. వెళ్తున్న కొద్ది అలా 8 కిలోమీటర్ల దూరం సాగర్ తీరం, ఎంత బాగుందో. అందరూ ఈవినింగ్ అయింది, అందరూ నడుచుకొని వెళ్తున్నారు, ఎంత బాగుందో. మీరు చూస్తున్నారు కదా, ఇది పబ్లిక్ వాటర్ పార్క్ అనమాట. అంటే స్విమ్మింగ్ పూల్లు, వాటర్ పార్కులు పిల్లల కోసం గవర్నమెంట్ కట్టింది, ఫ్రీయే, డబ్బులేం కట్టక్కర్లేదు. బీచ్కి ఎదురుగానే ఉండి స్నానాలు గట్టా చేసుకోవచ్చు. బాగుంది నిజంగా, చాలా బాగా చేశారు బీచ్ దగ్గర. షాపింగ్ మాల్ అండి, హైపర్ సూపర్ షాపింగ్ మాల్ అనమాట. ఈ డర్బన్ సిటీలోనే అతిపెద్ద షాపింగ్ మాల్. పొద్దున వస్తే రాత్రి వరకు తిరగచ్చు. థియేటర్లు అన్నీ ఉంటాయి, ఐఫోన్లు, అబ్బో పెద్దది, డబ్బున్నోళ్ళది అన్నీ. వెళ్ళి టీ, కాఫీ అన్నీ తాగి చూద్దాం రండి. షాపింగ్ మాల్ అంటే చాలండి నాకు వెన్నులో వణుకు పడుతుంది. ఎందుకంటే చిన్న చిన్న కూల్ డ్రింకులు, చాక్లెట్లు, బిస్కెట్లు అంటే కొంటాం, కానీ ఒకేసారి ఖరీదైనవి ఏమైనా చూస్తే షాపింగ్ బ్యాగులు ఏమైనా 10,000 20,000 అంటే కనుక నాకు భయం వేస్తుంది. అడుగుతారు కానీ మనం చెప్పలేం కదా నో అని. షాపింగ్ మాల్కి ఎందుకు వచ్చామంటే ఇద్దరం కలిసే ఉంటున్నాం కదా రూమ్లోని, సామాలు, కూరగాయలు అన్నిటి కోసం. ఈ వీడియో ఎంతటితో సమాప్తం. తిరిగి మరో మంచి వీడియోతో కలుసుకుందాం.